పర్మిషన్ పట్టా ల్యాండ్ కు ఇసుక తీస్తున్నది ఏమో దుందుబి వాగులో తక్షణమే దుందుబి వాగు నుండి తీస్తున్న ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి బీఎస్పీ డిమాండ్. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఉప్పునుంతల మండలం దాసర్లపల్లి ఇసుక రీచ్ ను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అచ్చంపేట అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఉల్పర కృపానందం, జిల్లా ఇన్ఛార్జ్ సి కళ్యాణ్, మాజీ రాష్ట్ర ఈసీ మెంబర్ పృథ్వీరాజ్లు మాట్లాడుతూ ప్రభుత్వం దగ్గర 1 ఎకర 10 గంటల పట్టా భూమికి పర్మిషన్ తీసుకొని పట్టా భూమిలకు ఇసుక తీయకుండా దుందుబి వాగులో ఇసుక తీయడాన్ని బీఎస్పీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈరోజు 21/11/2025 రోజున ఉప్పునుంతల మండలం దాసర్లపల్లి గ్రామానికి ఇక్కడ మైనింగ్ ఇసుక మాఫియా జరుగుతుందనే ఉద్దేశంతో మేము వచ్చినాం. గవర్నమెంట్ ప్రకారంగా లీగల్గా కొట్టుకుంటే మేము స్వాగతిస్తాం, కానీ ఇలాంటి చట్ట వ్యతిరేకమైన పనులు, అదేవిధంగా ఈ వనరులను కాపాడకుండా ఇష్టానుసారంగా చేస్తే బహుజన్ సమాజ్ పార్టీ ఖండిస్తుంది, అదేవిధంగా హెచ్చరిస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మైనింగ్ జరుగుతుంది, ఇసుక మైనింగ్ జరుగుతుంది. నాక మొన్న 3 రోజుల కింద తెలకపల్లి మండలంలో దాదాపుగా విచ్చలవిడిగా ట్రాక్టర్లు ఇసుక మాఫియా నడుపుతున్నారు. పేదవానిగా చేస్తున్నారు, అదేవిధంగా ఉన్నవాళ్ళుగా అవుతున్నారు. దాదాపు ఇసుక మాఫియా తెలకపల్లి మండలంలో గత కొన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూగా జరుగుతున్నది. కానీ లీగల్గా చేసింది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం లీగల్గా చేసింది, లీగల్గానే కొట్టుకోవాలి. అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లకు దాదాపు 5 లక్షలు 6 లక్షలు ఇప్పటికీ వాళ్ళు బేస్మెంట్లు కట్టుకొని ఇసుక లేక ఇబ్బందులు పాలవుతున్నారు. కానీ వారికి ప్రభుత్వమే, కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఇమీడియట్లీ వాళ్ళకు ఇసుకను లీగల్గా ఉచితంగా గవర్నమెంటే సరఫరా చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని బహుజన్ సమాజ్ పార్టీ తెలియజేస్తుంది. అదేవిధంగా ఇల్లీగల్ పనులు ఏం చేసినా కూడా, ఇసుక మాఫియా చేసినా కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఖండిస్తుంది, బహుజన్ సమాజ్ పార్టీ ప్రశ్నిస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్.